డియర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకోసమే. మీకు ఫైనల్ ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ 5లో ఆలో సెకండ్ లెసన్కి సంబంధించినటువంటి సందర్భాలు అనేవి ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. మీరు ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్కి సంబంధించినటువంటి 2 సందర్భాలు రాసినట్లయితే మీకు కావాల్సినటువంటి 6 మార్క్స్ అనేవి లభిస్తాయి. మరి ఈ సెకండ్ లెసన్లో ఉన్నటువంటి సందర్భ వాక్యాలు ఏంటి, వాటిని ఎలా పలకాలి, వాటి యొక్క మీనింగ్ ఏంటి, ఎలా రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి, లేదా 5 మార్క్స్ రావాలంటే షార్ట్కట్లో మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో మీకు వివరిస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా డల్లర్స్ ఉంటే వాళ్ళకి ఫాస్ట్గా సెండ్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో చూసిన వాళ్ళు పాస్ అవుతారన్నమాట. సరే, మనకి టాపిక్లోకి వస్తే సెకండ్ లెసన్లో అది ఫస్ట్ సందర్భం చిత్రార్పితారంభ ఇవావతస్తే. చిత్రార్పితారంభ ఇవావతస్తే. దిలీపుడు చిత్రపటంలో గీసినటువంటి బొమ్మ వలె కదలకుండా ఉండిపోయెను అనేది ఈ వాక్యం యొక్క అర్థం. మరి ఇస్తే మనం కైపరిచయ పెట్టేసి కైపరిచయం రాయాలి. ఇదం వాక్యం ధర్మనిష్ట ఇది పాఠాత్ స్వీకృతం. ఇదం వాక్యం, ఈ వాక్యము ధర్మనిష్ట ఇది పాఠాత్, ధర్మనిష్ట అనే పాఠము నుండి స్వీకృతం స్వీకరించబడినది. కవి కాళిదాస, కవి కాళిదాసుడు. గ్రంథ రఘువంశం, గ్రంథము రఘువంశే ద్వితీయ సర్గాత్ అని కూడా రాయవచ్చు అన్నమాట. మరి సందర్భం వచ్చేసరికి ఈ ఫస్ట్ క్వశ్చన్కి సందర్భం ఇదన్నమాట. దిలీపస్య స్థితిం కవి ఏవం అవదత్. దిలీపుని యొక్క పరిస్థితిని కవి ఈ విధంగా తెలియచేశాడు, ఈ విధంగా చెప్పాడు అన్నమాట. సింపుల్గా రాసుకుంటే సరిపోతుంది. దిలీపస్య స్థితిం కవి ఏవం అవదత్. దిలీపుని యొక్క పరిస్థితిని కవి ఈ విధంగా చెప్పాడన్నమాట. మరి భావం వచ్చేసరికి దిలీప చిత్రపటే ప్రతిమా ఇవ అస్తి అని రాయాలి. దిలీపుడు చిత్రపటములోని ప్రతిమా ఇవ బొమ్మ వలె అస్తి అంటే ఉన్నాడు. దిలీప మహారాజు చిత్రపటంలోని బొమ్మ వలె కదలకుండా నుంచొని ఉండిపోయాడు అన్నమాట సింహం యొక్క ప్రభావంతో. అది ఈ భావం యొక్క మీనింగ్ అన్నమాట. తర్వాత మనకి రెండవది రాజ్యేన కిం తద్విపరీత వృత్తే ప్రాణైః ఉపక్రోశ మలీమ సైర్వా. జాగ్రత్త చదవాలి. రాజ్యేన కిం తద్విపరీత వృత్తే ప్రాణైః ఉపక్రోశ మలీమ సైర్వా. ఇక్కడి నుంచి మన మీనింగ్ వస్తున్నాం. తద్విపరీత వృత్తే, మరి రాజధర్మానికి విరుద్ధంగా ఉండి, మరి అటువంటి ప్రాణాలతో ఉండి కానీ రాజ్యంతో ఉండి కానీ ప్రయోజనం ఏముంటుంది అని చెప్పేసి దిలీపుడు సింహంతో అంటాడన్నమాట. అపకీర్తితో కూడినటువంటి ప్రాణాలు అవసరం లేదు, రాజ్యము కూడా అవసరం లేదు కదా అని చెప్పేసి ఆ అర్థంలో మనకి ఇక్కడ తెలియజేశాడు. మరి కైపరిచయం అనేది మూడింటికి కూడా ఒకటే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి సందర్భం అనేది 2, 3 ఈ రెండింటికి ఒకటే ఉంటుంది అన్నమాట, మారుతుంది. ఇది చూడండి, దిలీప సింహం ప్రతి ఏవం అవదత్. దిలీపుడు సింహముతో ఈ విధముగా అనెను, దాని అర్థం. మరి భావం వచ్చేసరికి క్షత్రియ ధర్మం
పరిత్యజ్య నిందామలిన ప్రాణైః రాజ్యేన రాజ్ఞః ప్రయోజనం కిం? క్షత్రియ ధర్మాన్ని విడిచి నిందామలినమైనటువంటి ప్రాణములతో గాని రాజ్యముతో గాని రాజునకు ప్రయోజనము ఏమి ఉంటుంది అని దీని అర్థం. క్షత్రియ ధర్మం పరిత్యజ్య నిందామలిన ప్రాణైః రాజ్యేన రాజ్ఞః ప్రయోజనం కిం? ఇలా చదవమాట. మూడోది వచ్చేసరికి పిండేష్వనస్థ ఖలు భౌతికేషు. పిండేష్వనస్థ ఖలు భౌతికేషు వాక్యం. మరి రాజులకు ఈ అశాశ్వతమైనటువంటి భౌతిక శరీరం మీద ఆశ ఉండదు అనేటువంటి అర్థంలో ఈ వాక్యం మనకు తెలియజేశాడు. మరి ఈ మాటలు ఎవరితో అన్నారు? దిలీప సింహం ప్రతి ఏమవుతుంది. దిలీపుడు సింహంతో ఈ విధంగా అన్నాడు. ఏమనంటే, మాదృశానాం రాజ్ఞాం భౌతిక శరీరేషు అపేక్ష నాస్తి ఖలు. మాదృశానాం రాజ్ఞాం భౌతిక శరీరేషు అపేక్ష నాస్తి ఖలు. మా వంటి రాజులకు భౌతిక శరీరం మీద, ఈ భౌతిక శరీరం మీద మరి ఎటువంటి ఇష్టం ఉండదు కదా అని చెప్పేసి దిలీపుడు సింహంతో చెప్పినటువంటి మాట అన్నమాట. ఇది ఈ వాక్యాల యొక్క మరి అర్థాలు అనేవి. ఒకవేళ మీరు ఇంత చదవలేకపోతే కవి పరిచయం అనేది షార్ట్కట్లో రాసుకోవచ్చు. కవి పరిచయ అని రాసి కవి కాళిదాస, గ్రంథ రఘువంశం, పాఠ ధర్మనిష్ట అని ఈ 3 పదాలు రాసుకోవచ్చు. రాసిన తర్వాత సందర్భం అయితే కరెక్ట్గా రాయాలి. కరెక్ట్గా రాసి మరి మీకు క్వశ్చన్ పేపర్లో వాళ్ళు ఏదైతే క్వశ్చన్ ఇస్తారో మీరు అదే కనుక రాశారనుకోండి, మీకు కనీసం 2.5 మార్క్స్ అనే వస్తాయి. 3 మార్క్స్కి 2.5 మార్క్స్ వస్తాయి. సో ఇలా మీరు షార్ట్కట్లో కూడా ఈ యొక్క వాక్యాలు కొంచెం కష్టంగా ఉంటే 2.5 మార్క్స్ సంపాదించుకోవచ్చు. సో లెంత్గా వస్తే లెంత్గా చదవండి, లేకపోతే షార్ట్కట్లో చదవండి. షార్ట్కట్లో కవి పరిచయ, పాఠ ధర్మనిష్ట, కవి కాళిదాస, గ్రంథ రఘువంశ, సందర్భం కరెక్ట్ ఉండాలి. భావం అనేది మార్చి రాస్తే 3 మార్క్స్, మార్చకుండా సేమ్ రాస్తే 2.5 మార్క్స్ అనేవి వస్తాయి. ఇది ఈ లెసన్ గురించి. ఓకేనా?